భగవన్నామం పలికితే సమృద్ధి స్వయంగా వస్తుంది. అదే మూడవ పాశురం సందేశం. జై శ్రీకృష్ణ. ఓంగి ఉలగాలందా ఉత్తమన్ పేర్ పాడి நாங்கள் நம பாவைக்கு சாற்று நீராடினா தீங்கின்றி நாடெல்லும் திங்கள் மும்மாறி பேய்ந்து ஓங்கு பெருசேனல் ஊடுகாயல் உலகா பூங்குவலை போதில் புரிவண்டா கண்பாடுப்பா தேங்காதி புக்கிருந்து சீர்தாமுலை பத்ரி வாங்கா கூடும் நிறைக்கும் வளம் பெரும் பசுக்கள் நீகாந்த செல்வம் నీరైందులూరేంబావాయ్. తిరుప్పావై పాసురం 3. భావార్థం. భూమిని 3 అడుగులతో కొలిచిన ఆ ఉత్తముడైన శ్రీ మహావిష్ణువు నామాన్ని మేము స్తుతిస్తూ ఈ పావై వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి కష్టాలు లేకుండా దేశమంతా సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి, నీటి వనరుల్లో చేపలు కదులుతాయి, పూలతో నిండిన తోటల్లో తేనెటీగలు మ్రోగుతుంటాయి, పశువుల పొదుగుల్లో పాలు ఎప్పుడూ ఎండిపోకుండా పాత్రలు నిండుతుంటాయి. ఇలా దేశమంతా సంపదతో శాంతితో సమృద్ధిగా ఉంటుంది అని గోదాదేవి మనకు హామీ ఇస్తుంది. జై శ్రీకృష్ణ.